ధన్యవాదాలు రామకృష్ణ. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనివ్వం అని చెబుతున్న మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణ రెడ్డితో మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యేక ముఖాముఖి. మరికాసేపట్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. సో ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ డీసీపీ ఉన్నారు. డీసీపీతో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. ఇప్పుడు ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తారు సార్? మొత్తము 800 వరకు పోలీస్ ఫోర్స్ ఇక్కడ మనం డిప్లాయ్ చేయడం జరిగింది. మొత్తం సివిల్ ర్యాంక్స్ ఉన్నారు, ఏఆర్ ఉన్నారు, మనకు టీజీఎస్పీ ఉన్నారు, అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఈ ప్రదేశంలో డిప్లాయ్ చేయడం జరిగింది. బికాస్ మనకు ఇబ్రహీంపట్నం ఎలక్షన్ ఇంతకుముందు కూడా జరగబోతే 1-2 సార్లు ఇది అడ్జోన్ అయింది, పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఇన్సిడెంట్స్ మనం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పకడ్బందీగా బందోబస్తు అంతా కూడా జరిగింది. ఇక్కడ 144 ఐపీసీ అండ్ 163 బిఎన్ఎస్ఎస్ సెషన్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో సివిలియన్స్ ఈ పరిసరాల్లో మనము అలో చేయట్లేదు. అండ్ సిమిలర్గా ఓన్లీ కౌన్సిలర్స్ మాత్రమే ఇక్కడికి ఈ ప్రదేశం వరకు అలో చేయడం జరుగుతుంది. వాళ్ళు వస్తారు, ఓట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ తర్వాత వెళ్ళిపోతారు. సో కాబట్టి అక్కడ ఉండే సివిలియన్స్ అందరికీ కూడా విజ్ఞప్తి, ఇక్కడికి ఎవరు కూడా క్యూరియస్ ఆన్ లుకర్స్ కానీ అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావద్దని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం. అండ్ ఎవరైనా వస్తే కనుక అంటే లాస్ట్ 2 సార్లు గొడవలు జరిగిన పరిస్థితి ఉంది సార్. ఈసారి కూడా అటువంటి ఏమైనా జరిగితే ఎటువంటి కఠిన చర్యలు? మనం అంతకుముందు కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనము ప్రాంప్ట్గా కేసెస్ రిజిస్టర్ చేసి ఎవరైతే ఈ మిస్చీఫ్ చేస్తారో వాళ్ళని మనము కస్టడీలోకి తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. 2 పార్టీల కార్యకర్తలకు కానీ అట్లాగే పోలీసు కూడా ఎటువంటి సూచనలు ఇచ్చారు ఇప్పటికి మరి? సో కంప్లీట్గా పోలీసు వారందరికీ కూడా వాళ్ళు చూసుకోవాలా, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వేసిన పోస్టింగ్ పాయింట్స్లో వాళ్ళు ఉండాలి. అండ్ ఏ డిస్టర్బెన్స్ అయినా కూడా ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి అండ్ వాళ్ళని పికప్ పార్టీస్ అని పెట్టి దూరమైన పోలీస్ స్టేషన్స్కు తరలించడం జరుగుతుంది. ఎవరైతే ఈ ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తారో ఆ ప్రాసెస్ని కూడా డిస్టర్బ్ చేయకుండా దూరంగా మనం బందోబస్తు చేసుకున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో వెన్యూ దగ్గరికి ఆ ఇష్యూ అయితే ఉండదు. సో ఇవి మొత్తంగా డీసీపీ గారు చెప్తున్నటువంటి విషయాలు. ఎవరైనా కూడా ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తే వారికి ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు యు.